ఏంద్రా బండి ఎంతగానో స్పీడ్గా పోనిస్తున్నావు? ఏదైనా స్పెషల్ ఏమైనా ఉందేంటి? ఇవాళ ఏడుగురెల్లపల్లి సంత. ఏముంది సంతలో అక్కడ గొప్పతనం? ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి అందరు వస్తారు. చుట్టుపక్కల మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. అంతమంది వస్తారా? ఏమేమి పట్టుకొస్తారు ఏంటి? నీకే తెలుస్తుంది కాడ చూస్తే ఏమేమి ఐటమ్స్. అవునా, కొంచెం మెల్లగా పోనీయచ్చు కదా. మరి ఏమేమి దొరుకుతాయా మరి చెప్తావా మరి నాకు? ఆడ చెప్పులు, బట్టలు అన్నీ నీకు కావాల్సినవి, ఏం కావాల్సినవి అన్నీ ఉన్నాయి అక్కడ. నాకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయా? ఆ, అవునా, మరి నాకు కావాలి. మరి ఏదైనా కొనిపిస్తావా మరి? నేను కొనిపించలేను కానీ అక్కడ మన జనాలు చూపెడతా నీకు. అక్కడ మన తెలంగాణ నుంచి, సీజీ అంత ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. కానీ ఈ ఈ సంతకి వచ్చే జనాభాలు అంటే ఎక్కడ రారు. సరే డార్లింగ్, మెల్లగా పోని. నా గర్ల్ ఫ్రెండ్కి ఒక టీ షర్ట్ ఏదో బనీలో ఏదో పాయింట్ తీసుకుంటా. మెల్లగా పోని. చేశాను దగ్గర. చూడు జనాలు వస్తున్నారు. ఓ మై గాడ్, అంతగానో జనాలు ఉన్నారు. వస్తారు. మెల్లగా పోని చూసి. సరే సరే. ఏమేమి ఉన్నాయి? అంతగానో ఐటమ్సా? చూడు ఎట్లున్నాయి దానమ్మ, కూరగాయలు గీరలు అన్నీ ఉన్నాయి. అమ్మాయిలు కూడా బాగానే ఉన్నారు. ఉంటారు. ఏంటి, వంకాయలు, బెండకాయలు, మిర్చికాయలు, ఎండు మిరపకాయలు. ట్రాఫిక్ కొంచెం రద్దీగా ఉన్నట్టుంది. ట్రాఫిక్ ఉంటుంది సంతానే. అంతమంది జనాలు వచ్చారేంట్రా బాబు? వస్తారు. ఎక్కడెక్కడ నుండి వచ్చారు వీళ్ళు అసలు? చెప్పానుగా, ఆంధ్ర, తెలంగాణ, సీజీ నుంచి. అంత దూరం నుండి వచ్చారా? వస్తారు. ఇటు సింతూరు నుంచి అటు వస్తారు, పాడేరు నుంచి కూడా. వీళ్ళకి ఏమేమి లాంగ్వేజ్ వచ్చు అసలు మాట్లాడడం? హిందీ, తెలుగు, కోయా, నీకేం లాంగ్వేజ్ అంటే అది హిందీగా మాట్లాడతారు. హిందీ కూడా మాట్లాడతారా? మరి నాకు కొన్ని భాషలు రావు కదా, మరి ఎలా మరి మాట్లాడి పెడతావా? మాట్లాడి పెడతా. నీవు ఎలా అంటే అలా. ఆడ మళ్ళీ రిటర్న్ తీసుకురా మరి నాకు. అటు తిరిగి వద్దాంలే. ఆ లాస్ట్కి వెళ్ళి తిరగొద్దాం. లాస్ట్కి వెళ్దామా? లాస్ట్కి వెళ్ళేదాకా ఏమేమి ఉంటాయి రా బాయ్? ఉన్నాయి చూడు ఏమేమి ఉన్నాయి. ఇంకా తెలుసు. కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు ఏమీ నిప్పించట్లేదు. ఏమేమి ఉన్నాయి నీకే తెలుస్తుంది చూడు అంటున్నా. ఏమేమి ఉన్నాయంటే చూస్తూనే ఉన్నా. కుక్కలు కూడా వచ్చినాయి ఇక్కడ. జరగరా నాయన, జరగా. సొంత మొత్తం తీసుకోవాలంటే ఎంత అయితే డబ్బులు మొత్తం? నీకు నువ్వు షాపింగ్ చేసి పట్టుంటుంది ఎంత అనేది మనం చెప్పలేము కదా. నువ్వు 10,000 తెచ్చినా కూడా పోతాయి, నువ్వెంత షాపింగ్ చేస్తే అట్టు. మా తాతని చెప్తే సొంత మొత్తం కొనుక్కుంటే అయిపోద్ది ఒక పని. అయిపోద్ది. ఇలా కూడా ఆటో పెట్టింది, తీరా బాబు అడ్డంగా. ఏమన్నా వాడు ఎట్టిపోయిండ్రా వాడు ఆటో? డబ్బాలు గిద్దలు అన్నీ ఉన్నాయి చూడు. నోట్స్లు కూడా అమ్ముతున్నారు. అమ్ముతారు. ఇక్కడ వస్తారు కదా కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్ పిల్లగాలు కూడా. హాస్టల్ కూడా ఉంది ఏంటి ఇక్కడ? పక్కనే ఉన్నారు. తర్వాత చూపెట్టే ఇప్పుడు అటు పోయి వద్దాంలే. వద్దామా? బంగాళదుంపలు, మిర్చికాయలు, వావు కూడా ఎట్టు తీసుకెళ్తున్నారు రా బాబు? మళ్ళీ ఇటు లాస్ట్ అటు పోయేద్దాం. కొంచెం మెల్లగా చూసిపోని రా బాబు. ఇదే లాస్ట్, 1 కిలోమీటర్ ఉంటుంది సంత. ఏంటి ఆటోలు అంతగానో ఆగి ఉన్నాయి? ఇటులో మలంపేట రోడ్ కదా, వస్తాయి. ఇటు పోయేటోళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది వాళ్ళ సీలు. ఓహో, అదే చెప్పినావా నువ్వు? ఒడిశా, ఆంధ్రాకి వెళ్ళే రూట్ అనేది ఇదేనా? ఇటు నుండి వెళ్ళొచ్చా? ఇటు నుంచి వెళ్ళొచ్చు, అటు నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే విలేజెస్ అటు నుండి ఉన్నాయి కదా, మళ్ళీ ఎటా తిరుక్కొని వస్తారు? మనం మరి తిరిగి వెళ్దాంలే అటు హాస్టల్ అని చెప్పి. ఇంత జనాలు ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం కొనుక్కోవడానికి వచ్చినట్టు? అమ్మడానికి వచ్చినట్ట, కొనుక్కోవడానికి వచ్చినట్ట? కొందరు అమ్మడానికి వస్తారు, కొందరు కొనడానికి వస్తారు. వాళ్ళు కావాల్సినవి ఉంటాయి కదా, గ్యార బద్దలు, ఇప్పకు ఉంటాయి కదా. వాళ్ళు అమ్మేటోళ్ళు కొన్నేటోళ్ళు కొంటారు అనమాట. వీళ్ళు అమ్ముకుంటారు, వచ్చిన అమౌంట్తో మళ్ళీ ఏదైనా సరుకు తీసుకుంటారు.
అన్నట్ట. అంతే. ఇంకా అవ్వలేదా మళ్ళా? ఎటు తీసుకెళ్తున్నావు మళ్ళా? అటు ఇందాక హాస్టల్ అన్నా ఒకటి స్కూల్ ఉందని అటు వెళ్దాం ఇప్పుడు. అటు వెళ్ళి బండి ఆఫ్ చేద్దాం మళ్ళీ. ఆఫ్ చేసి ఇంకా నడుచుకొని వద్దాం. మరి ఈ పిల్ల వెళ్ళిపోతుందా? సరే మాట్లాడితే సేమ్ అలాంటి సెట్టే కావాలి నాకు మా గర్ల్ ఫ్రెండ్కి. చూద్దాం వచ్చేటప్పుడు అక్కడ మాట్లాడదాం. బండి ఆడి పెట్టొద్దాం. ఏది ఆ పిల్లతో మాట్లాడిపిస్తావా? తెలుసా ఏంటి? కాదులే కానీ తెలియదులే కానీ నీకు అదే సెట్ కావాలన్నావు అట్లాంటిది. డ్రెస్ సెట్ కాదు. డ్రెస్ అంటే కష్టం లే కానీ. అరే నా గర్ల్ ఫ్రెండ్ కావాలి రా అబ్బాయి. గర్ల్ ఫ్రెండ్ దీన్ని సెట్ చేసిన వద్దులే. మళ్ళీ ఆడొచ్చి పప్పులే నేను మళ్ళీ ఎరుకోవాలి, మళ్ళీ అమ్ముకోవాలి పరిస్థితి వస్తుంది. అదే మరి. సంత అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. కొంచెం కొంచెం ముందు వెళ్ళి ఆఫ్ చేసి నాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఏదైనా బాగుంటుంది. ఏంటి వల్లలు తాళ్ళు అన్నీ ఉన్నాయి. అమ్మాయిలకైనా బాయ్స్ ఎక్కడ ఉన్నట్టున్నారు ఇప్పుడు. అంటే సీజన్ కదా, ఆడవాళ్ళు కొద్దిగా ఇక్కడ ఉంటారు. మా ఊర్లో అమ్మాయిలు కూడా ఉన్నాయి, వీళ్ళకి పరిచయం చేపిస్తాలే కానీ సంతకి ఈసారి తీసుకొస్తా. సేమ్ చెప్పు, ఎక్కడెక్కడ సంత తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వచ్చేటట్టు చూడు. మా సబ్స్క్రైబర్లు కూడా వీడియో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలిసి వస్తారు ఈసారి. అందరు తెలియాలి కదా. ఓ మై గాడ్, ఆంటీ తిడుతుందా? ఏదైనా బేరమేనా ఆడుతుందా? బేరమే, బేరం చెప్తుందా? మీరేవాడు ఆటో అడ్డం పెట్టేసింది రోడ్డు మీద. కడ్డ పెడతా ఉంటారు. అన్నగాళ్ళు ముగ్గురు ఎక్కారు ఏంద్ర అబ్బాయి బండి మీద. సంత చూసిపోండిరా కొంచెం మెల్లగా. వాళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చారా మరి చూడడానికి వచ్చినట్టుంది. వావ్, ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది. ఫోన్ కూడా బాగానే ఉంటుంది, సిగ్నల్ బాగానే ఉంటుంది ఏంటి ఇక్కడ నెట్వర్క్? సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ అయితే ఫుల్గా ఉంటుంది, జియో ఉండదు. మరి అక్క ఫోన్ వాడుతున్నట్టుంది. వాడుతుంది, వాళ్ళకి పర్సనల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పుడు బిఎస్ఎన్ఎల్ వేస్తాను. అవునా? బయట వెళ్తే జియో అన్నట్టు. ఇదే మన స్కూల్కి వెళ్ళే దారి. అవునా? చక్కగా అట పోయి వద్దాం. ఇదేంటి ముందర కనిపించేది? ఓ చర్చి, దేవుడి గుడియా? చర్చి కనిపించింది. ఇది ముందర కనిపించేది స్కూలు. ఇది అంగన్వాడీ స్కూలా? కాదు కాదు, హాస్టల్. అది అంగన్వాడీ స్కూల్ లెక్క కనబడుతుంది. పర్లేదు, 2 స్టేర్ బిల్డింగ్ కట్టేస్తున్నారు అంగన్వాడీ స్కూల్కి. ఇది ఏంది పాత బిల్డింగ్ లెక్క ఉంది? ఇది కూడా వాళ్ళు ఉంటారు కదా. ఎవరు? స్టాప్స్ కదా. టైంకి మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్కూల్ కట్టి? ఉంటుంది 30 years దాకా. 30 సంవత్సరాలే. ప్రభుత్వ గిరిజన పాఠశాల ఏడుగురాలపల్లి ఆ ఊరు. బండి డ్యూక్. ఇది మీ ఊర్లో దీన్ని డ్యూక్ అంటారా? న్యూ మోడల్ ఇది. ఏది న్యూ మోడల్ అంటే 200? మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చూడలేదు అనుకుంటా ఇలాంటి బండి. కావాలంటే తీసుకోండి. కావాలంటే డ్యూక్ 200 మోడిఫై భలే ఉంది కదా. బండి నెంబర్ కూడా అబ్బా. ఫ్రంట్ డిస్కో బ్రేకులు లేవులే కానీ ఫ్రంట్ ఇంజన్ అది ఏంటి దాని బ్రేక్ ఆయిల్ కూడా ఉంది కదా, కాలిబ్యులర్ బ్రేక్ ఆయిల్ అన్నీ ఉన్నాయి. డ్యూక్ 200 లెక్క భలే ఉందిలే బండిలే కానీ. ఏ డార్లింగ్ ఉండదు బహుశా. వీడియో చూస్తే డార్లింగ్ లైక్ చేయి, నువ్వు నా బండి అని ఒకసారి కామెంట్ చేయి. కొత్తగా ఉంటుంది బండి ఇది. ఏ రేంజ్ స్పీడ్లో ఉరికిద్ది మరి? ఇది మైలేజ్ ఏ రేంజ్లో ఇస్తుంది? డ్యూక్ 200 కదా. 40 ఇస్తుంది ఒక్కోసారి. కొంచెం గట్టిగా చెప్పు డార్లింగ్. 40-30 ఇస్తుంది. ఇదేంటి? ఈ వలలు పక్కన ఏమో ఉంటాయి కదా, గుడ్లు కట్టేటి తాళ్ళు కానీ. గుడ్ల ఆవులు కట్టేటివి, బర్రెలు కట్టేటివి. అవును, తెంపవు కదా బర్రెలు ఆవులు. గట్టి. అంత గట్టి కట్టిండేంటి బాబాయ్? సరే బాబాయ్ అని మాట్లాడతాడా మరి?
మాట్లాడతాడులే కానీ వాడు కొద్దిగా ఎల్డల్గా ఉన్నాడులే. ఎందుకు ఈరోజు బేరం అవ్వలేదు బేరం బాబాయ్? లేదంట, బేరం లేదంటుండు. పాపం ఇటు వెళ్దాం. ఈ 50 రూపాయలు అంట. ఏంటి అవి? మామిడికాయలు, ఈ నిమ్మకాయలు అడుగుదాం. నిమ్మకాయ పులిహోర చేద్దాం డార్లింగ్. అయితే పట్టు తీసుకెళ్దామంట. ఏముంది, 20 రూపాయలు అంట. పర్లేదు, ఒక కవర్లో బాగానే ఇస్తున్నారు కదా. సరే లైట్లు రిటర్న్ సోలార్ లైట్ కూడా బాగానే ఉన్నాయి. కూడా చాలా చీప్ రేట్కి అమ్ముతున్నట్టున్నారు బహుశా. మనం కూడా ఒకరోజు సంతలో కూర్చుందాం డార్లింగ్. చీరలు పోస్తున్నారు. మా ఊర్లో కూడా అంతేగా 40. ఇక్కడ 40 రూపాయలు ఏంటి? శ్రీరామచంద్ర స్వామి గుడి ఇంత గుప్పెడంత ఇచ్చి 20 రూపాయలు. కానీ ఇది కూడా అంతేనా? షేర్ వస్తుంది కదా ఎలాగో 40 రూపాయలకి. ఓ మై గాడ్. బొబ్బీర్లు 50 రూపాయలు అంట. పర్లేదు, 1 కేజీ ఉంటుందా? కత్తుల దగ్గర వద్దా? కత్తులు బాబాయ్ ఎట్లా అమ్ముతుండే బాబు, పని సరుకున్నాయిలే. తెగిద్దా? తెగదా? తెగుతుంది. ఒకసారి చేతులకు వచ్చి చూడు. ఎడకొస్తాయి బాబాయ్ చూడు. గదేంద్ర మళ్ళీ ఇది పట్టేవరా? కత్తులు ఇదైతే కట్ట కర్రది కాదు, ఇది తినుది బాబు, ఇది అర్పుకున్నది. ఒకసారి కొయ్యి రాని. వీడు చూడట నూరుతుంది. ఏం నూరుతున్నాడు? అన్ని రెడీ చేసుకుంది. ఓ తాతగారు ఎంత ఇది? తాతగారికి కూడా ఓపిక లేనట్టుంది. భోజనాలు తినలేదేంటి? ఆడికి ఓపిక లేనట్టు. చిన్న కత్తి భలే ఉంది, మంది షార్ప్, అన్ని షార్ప్ ఉన్నట్టుంది. అన్ని ఐటమ్స్ దొరికేటట్టున్నాయి కదా. ఉన్నాయి. ఓడి అవ్వా, ఒకరోజు లేచిపోయిన అబ్బాయిలు కూడా ఒకసారి సంతకు వచ్చేస్తే అన్ని సామాన్లు ఒకేసారి తీసుకొచ్చురా డిస్కౌంట్లో. ఇది ఎక్కడ, ఏ మండలం వస్తుంది ఇది? ఇదా చింతూరు మండలం. చూడండి డార్లింగ్స్, అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. గిన్నెలు, బేసన్లు, కూరగాయలు. ఒకరోజు శుక్రవారం వస్తే మొత్తం అన్నీ తీసుకోవచ్చు. దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. వీళ్ళేమో ప్రజెంట్ ఏం చేస్తున్నారో మళ్ళీ. ఏంద్రా సెకండ్ ఇచ్చుకుంటున్నావు సగం సగం? మీ ఫ్రెండ్స్ పర్చేస్ చెప్పారా? కానీ వాడు సిగ్గుపడుతున్నాడు, ముఖం చూపెట్టద్దు. ఎందుకు? వాడు అసలు సిగ్గుపడుతుంది. అది వాడు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా చూస్తుంది ఏంటి? వాడట నా ముఖం చూపెట్టద్దు అంటాడు. అవునా? వీళ్ళెవరు గర్ల్స్? వాళ్ళు పక్కూరు వాళ్ళు. అవునా? ఇదేంటి సంచి భలే ఉంది. సంచి అంతే మోడల్. ఈ రోడ్డు సీసీ రోడ్ పోయొచ్చు కదా. పోస్తారంట రోజులు. మీకెళ్ళి ఎవరు ఏంటి ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి వాడు కిల్లిగడ్డ. ఓ చంద్రబాబు నాయుడు మా తాతయ్య. జాంగిరి భలే ఉన్నాయిగా పప్పడాలు, జాంగిరి, కాజాలు. ఇదొకటి ఆయన కొనుక్కోరాదు. ఏది ఆ గిన్నెలో నన్ను వండుకోమంటావు ఏంటి? ఇప్పుడు వెడుగులు, లైట్లు. వర్షం పడితే ఒకటి తీసుకుందాం. లోపలికి వెళ్ళి చూద్దాం బట్టల షాప్. అదేంటి ప్రత్యేకంగా దానికి సపరేట్ గదులు వేస్తున్నారు? ఏమో సపరేట్గా ఉన్నాయి. అవి వేరే, అంటే వాన వస్తే తడవకుండా అంటే కొంచెం మిక్సర్లో పెట్టుంటారు కదా సరుకు. ఐటమ్స్ బట్టలకు సంబంధించిన బాగుంది. కూరగాయలు తడిస్తే వాటికి ఏం కాదన్నమాట. ఇప్పుడు మన ఎటు మొత్తం పాతాయి. పాతాయి అంటే పాత బట్టలు ఇవి, సెకండ్ హ్యాండ్ అన్నట్టు. మనం ఇవన్నీ పాత బట్టలు ఇవి యూస్ చేసుకోవచ్చు. ఇది అంటే పాతాయి అంటే షర్ట్ వచ్చి ఎంతగా అమ్ముతారు? ఒక 50 రూపాయల. యూజింగ్ త్రో. ప్యాంట్ షర్ట్ అయితే 150. ఇక్కడ అమ్ముతారు, అన్నీ దొరుకుతాయి. కుక్క భలే పట్టుకుంది. మొత్తం బ్లూ కలర్ లో ఉంది. పైన బర్గర్లు కట్టేసి ఉన్నారు కదా. అయ్యమ్మ బేగులు, కాలేజ్ బేగులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మన వాళ్ళు ఉన్నట్టున్నారు.
అరే అరే ఏంద్రా అమ్మాయితో వెళ్తున్నావు? తెలిసినలే వీరు మనోలే. ఎవరు? నాకు పరిచయం చేయించు కదా. షమిలాని టవళ్ళు బాగున్నాయి, చీరలు. ఆ అమ్మాయి ఎంతగానో సిగ్గుపడుతుంది. సిగ్గుపడుతున్నారు మాట్లాడదామంటే వాళ్ళు. నన్ను చూసి సిగ్గుపడుతున్నారు. చిన్నపిల్లలే. అవునా, పర్లేదు బాగానే ఉన్నాయి. సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. శుక్రవారం సంత అనుకుంటా. ఈ రోజే కదా శుక్రవారం? రోజే శుక్రవారం. ఏంటి ఊరిని ఇతను ఎవర్రా? మన దోస్తుగాడే. అవునా? ఈడొక్కడ వెనకలు పిలుస్తుండే ఒకసారి. ఏందిరా బాబు నీవు ఒకటి? ఏమైందంట కష్టం? వేడికి ఏదో పిల్లలు వేసిపోయిందంటే. ఎట్లా మంచి సేల్స్ అయితున్నాయా? ఒకసారి అడుగుదాం తాతని ఎట్లా సేల్స్. మాట్లాడతావా? ఈ వ్యాపారం లేదు ఏం లేదు నాన్న, కూర్చొని ఉన్నాను, నిద్రపోతున్నాం, పడుకొని లేచి అన్నాలు తింటున్నాం. పరిస్థితి అది. ఏరి కనబడుతున్నారు, ఎవరు లేరుగా. అంతే, ఏదో అయినా కాకపోయినా జనం అందరూ సంతకి రావట్లేదు. అసలు జనాల దగ్గర డబ్బులు లేవు, వర్షాలు లేవు, ఏం లేవు. ఏమన్నాడు ఏంటి బాబాయ్? సేల్స్లో ఎందుకు జనాలు బాగానే ఉన్నారు కదా. ఈ గొడుగులు పూలు ఉంటే ఇంకా బాగుండేది. ఎంతనా? నీళ్ళకి వేసుకునేదానికి. 140. నిజంగా పూలు ఉన్నాయి కదా గొడుగులు. 140 అంట. ఇది పెద్దది. అన్న పోతున్నాడు. అవును కదా. నాకు చెడ్డీ ఒకటి ఇచ్చిన వాళ్ళు కుదురా. చేపలు ఇదేంటి? మామిడికాయలు ఇప్పుడు దాకా వచ్చే వీడియో తీసి ఇది అబ్బాయి ఎన్ని మార్కెట్లు ఉన్నాయరా బాబు? కేజీ 250 అంట. డిస్కౌంట్ అమ్ముతారంట. 200 కడిగి అది 100 రూపాయలు. గుడ్డు పెనలు ఎంత? గుడ్డు పెనల పోగు 100. చేపలు అయితే తీసుకోవచ్చులే, కేజీ 200. సంతకు వచ్చామండి, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అంతా గిరిజనులు అందరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ అందరు కూడా గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సంత చేస్తారు. ఈ మన ఏడురుపల్లి సంతలో అందరు ఇక్కడ ఈ పక్క విలేజ్ అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జనాలు ఈ సీజన్ పెట్టి జనాలు తక్కువ వచ్చారు. ఎండాకాలం అయితే జనాలు బాగుంటారు. సంతకు వచ్చినవేంది నువ్వు? ఏమన్నా కొందామని వచ్చినవేంది? ఇక్కడ కోసి పడితే ఇంకా అమ్ముతారు. ఎందుకు వచ్చినావు ఇక్కడ? మన సబ్స్క్రైబర్ కోసి అమ్ముతారు. సంతకు వచ్చినవేంటి? ఇప్పుడు ఎంతమంది తీసినా వస్తాయి. గురిగాయ ఇంకా గొడుగా బాగానే పట్టాక నిన్ను అప్పుడే గొడుగుంటే మాకు గొడుగు చాలా గొడుగు గొడుగు ఇంజే వస్తేనే సరే 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 వెళ్దామా? కార్లు చూద్దాం ఎట్టున్నాయి. బాగానే ఉన్నాయి కదా, ఇందాక చూసినావు కదా మీ బుడ్డోడికి. బుడిబుడిగా నచ్చలేదేంటి? ఎక్స్చేంజ్ చేసుకుందాం ఏంటి? ఇప్పుడు తీసుకుందామని. అది కాదురా, ఇంకోటి తీసుకో. అది ఆరెంజ్ కలర్ లో ఇంకో కార్ ఉంది. అది కాదు, అది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది.
ఇంకో కారు పోతే పోనీ డబ్బులు మంచిదే తీసుకో. అంతేనా? అదే తీసుకుంటావేంటి? అల్లు చూపెడుతున్నా. సరే తీసుకో, నీకు నచ్చింది కదా. ఎంత అంట? సరేలే ఇచ్చేద్దాం డబ్బులు. ఇది ఎంత? మీది 150 అంట, 120 ఇద్దాం అన్నట్టు. సరే అడిగి చూడు. నేను తీయక బాబు, వీడియో తీయక. ఈది కూడా ఉందా ఈడ? సరే అన్నీ ఒకేసారి తీయలేం కదా, కొన్ని కొన్ని. నీకు మాకు తెలిసిన ఆంటీ లెక్క ఉంది ఇది. ఆనందం తింటున్నారు భలే. సరే సరే సరే, మీరు తెలిసినారు అనుకున్నా. ఓకే, లాస్ట్కి వీడియో అయిపోయింది, వెళ్తున్నా. సరే మరి. సరే ఫ్రెండ్స్, అన్నీ ఒకే వీడియోలో చూపెడదాం అనుకున్నాం, అన్నీ చూపించలేకపోయినాం. నెక్స్ట్ మరొక పార్ట్తో కలుద్దాం. స్టేట్ టు వాచ్ అంటూ. సరే రాకేష్తో ఒకసారి మాట్లాడండి. రాకేష్ చెప్పురా. ఓకే, మేము కావాల్సిన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ నుంచి మన సీజీ ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి అందరు వస్తారు కదా, అన్నీ మేము కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చూపెట్టాం. కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మరొక వీడియోతో అందరి ముందు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. చెప్పరా. ఓకే, బాయ్ బాయ్, టాటా.